నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వం మారితే రివెంజ్ పాలిటిక్స్ సహజం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరుగుతోంది. 10 ఏళ్ల గ్యాప్తో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 2 దఫాలలో చేసిన అభివృద్ధిలో లోపాలను బయటపెట్టే పనిలో పడింది. అలా రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కేసీఆర్ పాలనలో జరిగిన వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ డొల్లతనం, ధరణి పోర్టల్ అక్రమాలు, వివిధ శాఖల వేల కోట్ల రూపాయల రుణాలు, లక్షల కోట్ల అప్పులన్నీ ఇప్పుడు అంకెలతో సహా బయటపెడుతున్నాయి. కేసీఆర్ పాలనలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్పడిన భూ కబ్జాలు, మోసాలు తదితరాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇవన్నీ సరిపోవన్నట్లుగా తాజాగా 4 కంప్యూటర్లు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. అప్పట్లో మంత్రులుగా పనిచేసిన కొందరి క్యాబిన్లలో ఉన్న కీలకమైన ఫైళ్లు మాయమైన విషయం తెలిసిందే. వివిధ శాఖల్లో కొన్ని కీలకమైన ఫైళ్లు మాయమవ్వగా మరికొన్ని శాఖల్లోని ఫైళ్లు తగలబడిపోయాయి. ఇప్పుడు విషయం ఏంటంటే, ప్రగతి భవన్ నుండి 4 కంప్యూటర్లు మాయమైపోయినట్లు తాజాగా బయటపడింది. ప్రగతి భవన్ అంటే కేసీఆర్ అడ్డా. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు రాత్రే ప్రగతి భవన్ నుండి 4 కంప్యూటర్లను ఒక వ్యక్తి కారులో తీసుకెళ్లినట్లు అధికారులు గుర్తించారని సమాచారం. ఫలితాలు వచ్చిన రోజు అర్ధరాత్రి ప్రగతి భవన్ లోకి ఒక వ్యక్తి కారులో వచ్చారట. భవనంలోకి వెళ్లి 4 కంప్యూటర్లను తీసుకొని కారులో పెట్టుకొని మరీ వెళ్లినట్లు బయటపడింది. ఇది ఎలాగ బయటపడిందంటే, భవనంలోని సీసీ కెమెరాల ఫీడ్ ను చెక్ చేస్తున్నప్పుడు సడన్ గా ఈ విషయం బయటపడినట్లు సమాచారం. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన టైం, డేట్ ప్రకారం డిసెంబర్ 3వ తేదీన అర్ధరాత్రి అని తేలింది. కారులో కంప్యూటర్లను తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు, కారు ఎవరిది అనే విషయాలపై విచారణ మొదలైంది. కంప్యూటర్లు కేసీఆర్ కుటుంబ సభ్యులవా లేకపోతే ప్రభుత్వానివా అన్న విషయంలో క్లారిటీ రావటం లేదు. ప్రగతి భవన్ లో ప్రభుత్వానికి సంబంధించి ఎన్ని కంప్యూటర్లు పనిచేశాయనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వివిధ శాఖలతో సమన్వయం కోసం కొందరు ఉద్యోగులు ప్రగతి భవన్ లోనే ఉండి పనిచేశారు. బహుశా వాళ్లకు సంబంధించిన కంప్యూటర్లలో కొన్నింటిని గుర్తు తెలియని వ్యక్తి బయటకు తీసుకెళ్లుండవచ్చని అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని ఆర్టిస్టులు కూడా మాయమయ్యాయని గుర్తించారు. అప్పట్లో ప్రగతి భవన్ సెక్యూరిటీ అధికారికి నోటీసులు ఇచ్చి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందు ముందు ఇలాంటివి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో.